ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండు సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకే గీట్లు పలికెను. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టజ్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చైకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకనో పెక్కుమంది సూరులను వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధసారథులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. మరుక్షణమునందే శంఖములు, నగారములు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండోము అను మహాశంఖమును పూరించెను. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టజ్యుమ్నుడును, విరాట్రాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు, సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమగు గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరినీ ఒకపరి పరికించెదను. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ నీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదపతడు అర్జునుడితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. పిమ్మట ఆ ఉభయసేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, సుహృదులను పార్థుడు చూచెను. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచిత్తుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్నాయి స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగ్గురుపాటు కలుగుచున్నవి.
గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనపడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరయే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి? మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొంచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారందరూ ఇచ్చటికి చేరియున్నారు. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా? అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. ఓ జనార్దన, ఈ దాత్రరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? మనము మూట కట్టుకున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ దాత్రరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖమెట్లబ్బును? లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రదోషము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనం వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపమునకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు? కులక్షేమ వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోవునప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వాష్ణేయ, స్త్రీలు దూషితులైనచో వర్ణసాంకర్యము ఏర్పడును. వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యదరు. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. అయ్యో, మనము బుద్ధిమంతులమైయుండియు రాజ్యసుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! శస్త్రరహితుడని ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధాత్రరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనక భాగమున చతికిలబడెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః సంపూర్ణం.